ఒక మంచి మ్యూజిక్, దాంతోపాటు మైండ్ బ్లోయింగ్ సీనరీస్. బట్ స్టిల్ దీంట్లో ఏదో మిస్సింగ్ అని చెప్పి అనిపిస్తుంది కదా. సీనరీ ఎంత గ్రేట్గా ఉన్నా, మ్యూజిక్ ఎంత వండర్ఫుల్గా ఉన్నా, దానికి స్టోరీ లేకపోతే పాయింట్లెస్ అనిపిస్తుంది. ఈ గ్రేట్ సీనరీకి ఒక గ్రేట్ స్టోరీ యాడ్ చేద్దాం. అందరికీ నమస్తే, నేను మీ రైట్ విజయ్. 8 years నుంచి నేను చేస్తున్న ఈ కాంటెంట్ క్రియేషన్ జర్నీ, ఇండియాలో నేను ఇంతవరకు ట్రావెల్ చేయని ప్లేస్ లేదు. ఏ ప్లేస్ అయినా సరే అది సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఆర్ మోర్ దెన్ దాట్ అయి ఉంటుంది నాకు. బట్ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఏదో ఒక కొత్త స్పెషాలిటీ ఉంటుంది. ఈసారి మన కొత్త KTM తోటి గోవాకి రైడ్ చేస్తున్నాం. అండ్ ఒక స్పెషల్ రీజన్, ఆ రీజన్ ఏందో మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. రాబోయే వీడియోస్ కూడా డెఫినెట్లీ చూడండి. అండ్ మీకు ఒకవేళ నా ట్రావెల్ కాంటెంట్ నచ్చితే మీరు చేయాల్సింది సింపుల్గా ఒక లైక్. మీరు నాకు తెలిసి చాలా వీడియోస్ చూసి ఉంటారు యూట్యూబ్లో, చాలా వీడియోస్కి లైక్ చేసి ఉంటారు. దిస్ ఈస్ జస్ట్ నాట్ అనదర్ వీడియో ఆన్ యూట్యూబ్. దిస్ ఈస్ సంథింగ్ దట్ విల్ టచ్ యువర్ హార్ట్, దట్ విల్ మేక్ యూ ఫీల్ గుడ్. చలో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ అందరికీ నమస్తే, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో లైఫ్లో చాలా రైడ్స్ చేసిన, కానీ ఈరోజు మనం ఏదైతే రైడ్ చేస్తున్నామో ఇది నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైడ్. ఎక్కడికి ఏం సంగతి అన్నది మీకు తొందరలో తెలిసిపోతుంది. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం KTM ఇండియా, KTM రైడ్కి నన్ను ఇన్వైట్ చేసింది. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ థింగ్. యాక్చువల్గా ఇది నేను మాటలల్లో చెప్పలేకపోతున్నా, నా లోపల ఉన్న సంతోషానికి హద్దే లేదు అసలు. సో ఈరోజు మనం ఇక్కడ నుంచి ఫస్ట్ గోవా వెళ్ళాలి, కానీ గోవా కంటే ముందు గోకర్ణ వెళ్తా, ఎందుకంటే రేపు సాయంత్రం కల్లా మనం అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట. సో కరెంట్లీ మనం బెంగళూరు ఉన్నాం. బెంగళూరు నుంచి గోకర్ణకి రైడ్ దగ్గర 400 చేంజ్ కిలోమీటర్స్, 9 hours 48 minutes డ్రైవ్ డెస్టినేషన్, డ్రైవ్ డ్యూరేషన్. ఇట్లాంటి చాలా రైడ్స్ మనం చేసినాం. అండ్ మళ్ళీ అదొక కొత్త ఫీలింగ్లా ఉంది. లెట్స్ సీ ఈరోజు రైడ్ ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది అన్నది. అండ్ హవెవర్ లైక్ నేను మీకు ముచ్చట్లన్నీ మోటో వ్లాగ్ ద్వారా చెప్తూనే ఉంటా. రండి వెళ్దాం. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. సో కరెంట్లీ మనం బెంగళూరు ట్రాఫిక్ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళాలి. అండ్ టైం వచ్చేసి 7:22 AM అవుతుంది. అండ్ ఈరోజు రైడ్లో నా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతుంది, బికాస్ నాకు కెమెరామ్యాన్ కావాల్సింది ఉండే. అండ్ ఇప్పుడు कितना टाइम दिखा रहा है जाने के लिए? 9 hours. कब तक पहुंचेंगे अभी? 5 o'clock. ఓకే, నాన్ స్టాప్ కొడితే 5 o'clock దాకా మనం రీచ్ అయిపోతాం. అండ్ లైక్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఐ డోంట్ హ్యావ్ మ్యాప్స్. అంటే మ్యాప్స్ ఫోన్లో ఉంది, ఆల్వేస్ లైక్ ఫోన్ చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నాకు నా బండి ఎంత అలవాటు అయిపోయిందంటే, ఇక్కడ మ్యాప్ ఉంటుంది, మ్యాప్ పెట్టేసుకున్నామా కొత్త రూట్లో పోతున్నప్పుడు. స్పెషల్లీ ఇప్పుడు నార్మల్గా మన హైదరాబాద్ నుంచి ఒకవేళ మనం గోవా వెళ్తున్నాం అనుకో, నాకు ఆల్రెడీ ఆ రూట్ అంతా తెలుసు. అందుకే నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఎన్నిసార్లు మనం పోయిన రూట్లోనే పోదామని చెప్పి డీటోర్ తీసుకున్నా. ఇటు వచ్చి ఇటు సైడ్ నుంచి కర్ణాటక సైడ్ నుంచి వెళ్దామని చెప్పి. ఇప్పుడు ఈ రూట్ నాకు తెలీదు, ఈరోజు ఏమేమి అడ్వెంచర్లు ఉంటాయో. మ్యాప్ లేకపోతే జబర్దస్త్ అడ్వెంచర్లు ఉంటాయి, ఎందుకంటే మనము మ్యాప్ ఉంటే ఎవ్రీ సెకండ్ దాన్ని చూస్తూ ఉంటాం, కరెక్ట్ రూట్లో పోతూ ఉంటాం. లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యేటట్టు వెళ్ళిపోతాం. బట్ లెట్స్ సీ ఏం చేస్తామో. ఈరోజు మ్యాప్ మనం కరెక్ట్గా ఫాలో చేయడమా, లేకుంటే మనకి ఏమైనా కొత్త అడ్వెంచర్స్, కొత్త డీటూర్స్ ఏమైనా చేస్తామా. 400 kilometers కదా 500 kilometers అవుతుందా, లేకుంటే 400 kilometersకే రీచ్ అవుతామా, సాయంత్రమే తెలుస్తుంది. బెంగళూరులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, మొత్తం పింక్ చెరీ బ్లాసమ్. సో చాలా ప్లేస్లల్లో మొత్తం ఇట్లా పింక్ అయిపోతుంది అనమాట. అక్కడ కూడా ఒక చెట్టు ఉంది, ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది. మొన్న నేను ఒక ప్లేస్కి వెళ్ళండి, యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టినా, మీరు చూడండి. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు, మొత్తం అంతా పింక్ సిటీ అయిపోతుంది. ఈ చెట్లు అంటే నాకు తెలిసి పింక్ అయిపోయి పూలు రాలిపోయినాయి అనుకుంటా. ఇంకెక్కడన్నా కూడా చాలా ఉంటుంది, కానీ సిటీలో కొన్ని ప్లేసెస్ ఉంటే ఆడైతే అబ్బా అద్భుతంగా కనిపిస్తుంది. ఓ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, మొత్తం అంతా పింక్ కలర్ ఉన్నాయి లైన్గా.
తెలిసి మీలో చాలామంది ఈ కేటీఎం అడ్వెంచర్ 390 రివ్యూ కోసం వెయిట్ చేస్తారు అనుకుంటా. సో ఆల్రెడీ నేను 2699 కిలోమీటర్స్ ఈ బైక్ని నడిపించేసిన. అండ్ ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడతా. నాకు ఫస్ట్ థింగ్ ఈ బండిలో బాగా నచ్చింది. ఇప్పుడు మొత్తం రివ్యూ వీడియో కాదు, ఇది ట్రావెల్ వీడియోనే, బట్ స్టిల్ కొంచెం రివ్యూ చెప్తాను నేను. సో ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే హైవే టూరింగ్. ఈ మోటార్ సైకిల్ హైవే పైన పోయినప్పుడు ఎంత కంఫర్ట్ ఉంటుందో అండ్ ఏదైతే పవర్ ఉంటుందో అది ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. ఎందుకంటే ఈజీగా 100 km/h దీనిపైన క్రూజ్ చేయొచ్చు. 100 ఏంది 120, 130 కూడా క్రూజ్ చేయొచ్చు. అదైతే నాకు బాగా అనిపించింది. అండ్ హైవే పైన స్టెబిలిటీ కూడా మంచిగా ఉంటుంది. బట్ వెనకాల పిలియన్ అండ్ లగేజ్ కూడా ఉంది కాబట్టి బండి కొంచెం గ్రౌండెడ్గా ఉంది. ఒకవేళ బండి లైట్ వెయిట్ ఉందనుకో, ఎవ్వరు లేరు అనుకోండి, హైవే పైన అంత స్టెబిలిటీ ఉండదు. అదొకటి కూడా ఉంది చూడండి. 32 kilometers ఇస్తుంది. ఇప్పుడు ఎంత 19 kilometersకి, ఎందుకంటే సిటీ ట్రాఫిక్లో ఆన్ అండ్ యావరేజ్ స్పీడ్లో నడిపిస్తాం కదా. అదే ఒకవేళ 100, 120 కంటిన్యూస్గా క్రూజ్ చేస్తున్నాం అనుకో 25 kilometersకి పడిపోతుంది. అండ్ ఇంకేమైనా మీరు విషయాలు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను మీకు ఆ విషయం గురించి, ఈ బండిలో ఇది ఎట్లుంది అది ఎట్లుందని చెప్పి మీరు అడిగితే అది ఎట్లుంది ఇది ఎట్లుందని చెప్పి నేను వీడియో చేయగలుగుతాను. అర్థమైంది? ఫుల్ మాడి రైట్. ఈరోజు రైడ్లో మనది ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్లో చూడండి రేంజ్ 450 kilometers చూపిస్తుంది. అండ్ 1270 రూపీస్ ఫ్యూయల్ పట్టింది. వెనస్డే అనుకుంటా. వెనస్డే రోజు కూడా చాలామంది రైడ్ చేస్తున్నారు. వెనకాల ఒక హిమాలయన్ పోయింది. ఇప్పుడు ముంగటిది జావా. ఐ హోప్ తెచ్చా కేరళ కదా. ఓ నాకు తెలిసినంత వరకు అయితే ఐ కెన్ సీ షీఈ్ ఎ ఉమెన్ రైడర్ అనిపిస్తుంది. लड़की है ना? लड़का भी हो सकता है. तुम्हें क्या लगता है, लड़का है फिर लड़की है? लड़की है. पक्का? हाँ तुम हाय बोलो फिर उसको. जैकेट का साइज से ना? हाँ लड़का ही है. బెంగళూరు నుంచి ఒక 50 kilometers వచ్చిన తర్వాత వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఒక మంచి రెస్టారెంట్. ఓకే బ్రేక్ఫాస్ట్ ఉండే. అండ్ చాలామంది గోవాకి వెళ్తున్నారు అడ్వెంచర్ ర్యాలీ కోసం. ఇప్పుడు ఇక్కడ మన బైక్ ఉంది కదా, మన బైక్ పక్కకే ఇంకొక బైక్ కూడా ఉంది. కేటీఎం అడ్వెంచర్ 390R ఇది, అండ్ కేటీఎం అడ్వెంచర్ 390X ఇది. సో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని ముచ్చట్లు ఆడుకొని ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం. మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా చూపిస్తాను మీకు. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ హెల్మెట్, ఇక్కడ మొత్తం వైట్ కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ బ్లాక్ ఉంది కదా. సో ఇది ఫోటోక్రోమాటిక్ వైజర్ అనమాట. నా హెల్మెట్ పైన వేయించాను నేను. సో ఎప్పుడైతే సూర్యకిరణాలు పడితే దీనిపైన ఆటోమేటిక్గా మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది. సో ఒక నిమిషం చూపిస్తాను నేను. ఇప్పుడు స్మోకీ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తే మీకు స్మోకీ కనిపించదు కొంచెం. సో మీట్ అర్జున్. సో ఈజ్ ఆల్సో రైడింగ్ టు గోవా. ఇక్కడే కనిపించింది అనమాట. వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ విల్ బీ లీవింగ్. అండ్ he just bought the motorcycle I think couple of days ago and is riding it to Goa and he's going to service there itself. That's amazing bro. Chalo, we'll be riding. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటోజాకీ షో. నేను మీ విజయ్. చాలా కూల్ గురు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అదేందో పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత హైవే మీద రాగానే సమ్మగా నిద్ర వస్తుంది. ఈ ఫోటోగ్రాఫిక్ గ్లాస్ అబ్బా మొత్తం బ్లాక్ అయిపోయింది. యాక్చువల్గా కనిపిస్తలేదు కానీ ఓ ముంగడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆపుతారా మనల్ని? ఆపరా. ఏ వాట్ ఈస్ దిస్? అమ్మ అంత పెద్ద కట్టెలు టాపుతారు ఇంద్రా. ఓన్కన్నా దళ్ళతో చచ్చిపోతారు రే. అరే అవ్వా, ఇంత టాలెంటెడ్గా ఉన్నారు ఇంద్రా మీరు. పైసల కోసం పానాలు తీస్తారా? ఇప్పుడు చాలామందికి ఎట్లుంటుంది అంటే చిన్నపిల్లలకి ఏదైనా చిన్న వస్తువు కొనిస్తే వాళ్ళు ఎంత ఖుషి అయిపోతారు కదా. నాలాంటి వాళ్ళకి బైకర్స్కి ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు కొన్నప్పుడు, చిన్న వస్తువు అనుకో కొంచెం పెద్ద వస్తువు కానీ ఫోటోగ్రాఫిక్ గ్లాస్ అని చెప్పి, ఫుల్లీ కార్బన్ ఫైబర్ హెల్మెట్ అని చెప్పి, మన ఫేవరెట్ రైడింగ్ గేర్ అని చెప్పి, మన ఫేవరెట్ బైక్ అని చెప్పి, ఇవి మనం నడిపిస్తున్నప్పుడు ఇవి మన దగ్గర ఉన్నప్పుడు లోపల ఉండే సంతోషమే నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా ఈ కేటీఎం అడ్వెంచర్ 390Xలో కూడా ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఇచ్చేసారు. సో జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది క్రూజ్ కంట్రోల్ది. లాంగ్ ప్రెస్ చేసినాం అనుకో క్రూజ్ కంట్రోల్ ఆన్. అండ్ అదే ఇక మనం ఏమంటారు టూస్ వల్ల టూస్ వల్ల ఇదేందో లెఫ్ట్ ఉరుకుతుంది. మన సావిత్రి ఏమో రైట్ ఉరుకుతుంది, ఇదేమో లెఫ్ట్ ఉరుకుతుంది. రే అటుగా అదే ఇటు రాదే. ఇట్ ఈస్ నాట్ సేఫ్. హ్యాండిల్ వదలకండి, జస్ట్ మీకు చూపెట్టడానికి నేను హ్యాండిల్ వదిలినా. బట్ లుక్ అట్ దిస్, ఆరామ్సే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఇగో ఈ బటన్ ఉంది ఇక్కడ కింద, ఈ బటన్ తోటి మనం లాంగ్ మైనస్ ఒకవేళ వెళ్తున్నాం అనుకో, ఒకసారి 1 kilometer మైనస్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే
5 కిలోమీటర్స్ మైనస్ అయిపోతుంది. మళ్ళీ అదే మనం లాంగ్ ప్రెస్ చేస్తే 5 కిలోమీటర్స్ ప్లస్ అవుతుంది. నాకు కాల్ వస్తుంది, యాక్సెప్ట్. भैया ब्रेक काम नहीं कर रहा क्या? क्या हुआ? कहाँ जाओगे? हॉर्न मार के आगे वाला गाड़ी के पास जाना है क्या? अरे ఏమైతుంది భయ, నాకు అర్థమైతే లేదు ఎందుకంటే గట్టి గట్టి హారన్లు కొడుతున్నారు. నాకు అనిపించింది ముంగట ఏమన్నా కాన్వే పోతూనే ఉంది, లారీలో కాన్వే. ఆడ చిన్న రోడ్లో ధనార్దన్ హారన్ కొట్టుకుంటూ వస్తుండు మనోడు. అండ్ ఎట్లా వచ్చిండంటే ఆల్మోస్ట్ వెనకలికెళ్ళి ఎవ్వరు వస్తే వాడిని గుద్దుకుంటూ వెళ్ళిపోతా అన్నాడు. నాకైతే ఒక సెకండ్లో అనిపించింది లారీది ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయిందా అని చెప్పి. తీరా వస్తే ఏం మాట్లాడతలేడు, జస్ట్ దూలకు హారన్ కొడుతున్నాడు. సో కరెంట్లీ టైం 10:23 ఏమవుతుంది. అండ్ మనము బెంగళూరు నుంచి ఇప్పటిదాకా 148 కిలోమీటర్స్ వచ్చినాం. అండ్ డ్రైవ్ టైం ఓన్లీ 2 అవర్స్ నడిపించాం అనమాట. ఓకే, అండ్ హైవే ఎంత క్రేజీ ఉందంటే ఈ హైవే సేమ్ సోలాపూర్ హైవే లెక్కనే ఆరామ్సే 110 km/h క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని వెళ్తున్నాను నేను. అండ్ ఒక స్పీడ్ బ్రేకర్ లేదు, ఒక చిన్న రోడ్ బంప్ లేదు, మధ్యలో ఒక స్టాపేజ్ లేదు, ఆరామ్సే వెళ్ళిపోతున్నా. అండ్ నాకు తెలిసినంత వరకు అండ్ నేను విన్నంత వరకు రీసెర్చ్ చేసినంత వరకు ఈ 70% హైవే ఇట్లనే ఉంటుంది. అంటే ఈ గోవా వెళ్ళేదాకా 70% ఇట్లా ఉంటుంది, 30% మాత్రమే కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు గోవా కూడా వెళ్తున్నాం కాబట్టి గోకర్ణ వెళ్తున్నాం కాబట్టి గోకర్ణకి అయితే ఘాట్ రోడ్ ఎక్కువ తగ్గలేదని అనిపిస్తుంది. ఈ కేటీఎం వచ్చినప్పటి నుంచి ఈ విండ్ మిల్స్ వదులుతలేవు అనుకుంటున్నాను. మొన్న కూడా విండ్ మిల్స్ కాడికే పోయినాం రైడ్ చేయడానికి, ఈరోజు కూడా విండ్ మిల్స్ దాటి వెళ్తున్నాం. కానీ వ్యూ అయితే క్రేజీ ఉంది, మౌంటైన్స్. నాకు తెలిసి చిత్రదుర్గ అనే ప్లేస్ దగ్గర ఉన్నాం అనుకుంటా. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం చూసుకుందాం ఒకసారి. 200 వచ్చినామా? 200 వచ్చినాం, ఇంకా 300 కిలోమీటర్లే ఉంది. పాపం వెనకాల మనిషాకి ఇంటర్కామ్ లేదు, ఆగమాగం అవుతుంది, మాట్లాడనీకే లేదు. ఇంటర్కామ్ ఉంటే జర నాకు కూడా ఎంటర్టైనింగ్ ఉంటుంది. వెనకాల ఒక మనిషి ఉండి మనిషితో మాట్లాడుతూ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు రైడ్. ఒక్కనే ఉన్నా అనుకో పాటలు అనుకుంటూ పోవచ్చు. నేను అదే పని చేస్తున్నాను అనుకో. 103 రూపీస్ ఉంది పెట్రోల్ కాస్ట్. పొద్దున మనం ఒక ట్యాంక్ ఫుల్ చేసినాము, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకో ట్యాంక్ ఫుల్. ఇప్పుడు ఈ ట్యాంక్ ఫుల్లో మనం గోదాకి వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్తున్న హైవేకి బాయ్ చెప్పి మనం సీదా కంట్రీ సైడ్ వెళ్తున్నాం. సో ఇంకా 138 కిలోమీటర్స్ ఉంది గోకర్ణకి. టైం 1:30 అవుతుంది. నాకు తెలిసి 4-5 o'clock కల్లా మనం రీచ్ అయిపోతాము. బా సూపర్ ఫాస్ట్గా వచ్చేసినాం మనం. 3 hours. ఓ మై గాడ్, 150 kilometers 3 hours. గోకర్ణ अरे నీకు కన్నడ వస్తుంది కన్నడ? गोकर्ण होते ही रोड, गोकर्ण होते अन्ना गोकर्ण होते ही रोड, गोकर्ण होते ही रोड ಗೋಕರ್ಣ ಹಾಂ ಗೋಕರ್ಣ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಹಿಂದೆ ಹೋಗ್ಬೇಕು, ಮುಂಡಗೋಡ ಹೋಗ್ಬೇಕು, ಅಲ್ಲಿಂದ ಕಾರವಾರ ಹೋಗ್ಬೇಕು. बताओ एक बार मैप. हाँ रोड तो सही इकड़े ಇಲ್ಲ ಇಲ್ಲ, अरे इधर से जाएगा और थोड़ा दूर जाने के बाद में कनेक्ट कर रहा है. ये बहुत दूर होता है. गोकर्ण कालागाती ये रास्ता ले लेते हैं ना तो. ओके इधर गया तो हाँ मुंडगोड़ का ऐसा हुबली से आता है रोड, अच्छा वो रोड मिलता है. इधर से भी जा सकते हैं नहीं तो हाँ इधर से. हेलो इधर सीधा जाना. कट कर दिया तुमने. हाँ ये लंबा होता है. ఎండాకాల మనం కొంచెం లోపలికి వస్తే విలేజెస్ ఇట్లుంటాయి. చూడండి సార్ ఎంత ప్రశాంతంగా ఉంది విలేజ్. पापड़ पिकल सब ఈడ ఈడ రీల్స్ టెన్షన్ లేదు. ఇగో చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న ఫోన్లు. అరే షిట్, ద వే ఈస్ బ్లాక్డ్. కెన్ వి గో ఫ్రమ్ దిస్ వే? మ్యారేజ్ ఫంక్షన్ అని చెప్పి మొత్తం ఊరంతా తిప్పిస్తారు. అబ్బా బాబా బాబా ఏముంది అసలు. शादी हुआ ना तो सब బంద్. क्योंकि सारे लोग वहीं पे आएंगे ना. లేకిన్ విలేజ్ తో మస్తే. పందులు కూడా ఉన్నాయి ఇక్కడ. అబ్బా జమానా అయిపోయింది పందులను చూసి. ఫుల్ దాగి కింద పడిపోయాడు, జస్ట్ మిస్. నా బండి కింద పడుతుండే.
कोई मर गया लग रहा है मेरे को, मर गया कुछ पता नहीं, लेकिन जैसे गिरा हुआ देखा तुमने, जप्पल कैसे गिरा, कैमरा में रिकॉर्ड नहीं हुआ, लेकिन वो गिरा, मैं उधर देख रहा था क्या हो रहा बोल के, అక్కడ సైడ్ చూస్తుండే ఏమవుతుందా అని చెప్పి మనోడు జప్పని కింద పడ్డాడు. జర్ర ఒక సెకండ్ లేట్ అయితే నేను మనోడిని మీదికి ఎక్కిచ్చేస్తుండే బండి. ఫైనలీ హైవే నుంచి ఒక మంచి రూట్, నేను దీనికోసం వచ్చిన అనమాట. ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్కి పోతే మంచిగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ చూస్తుంటే మాత్రం మహాగో చిన్న చిన్న కొండలు కూడా ఉన్నాయి అండ్ పక్కకు పొలాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి పోతున్నాం మనం. కావాలనుకుంటే మనం కొండపైన కూడా పోవచ్చు అనుకో, కానీ ఇప్పుడు అంత టైం లేదు. మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పినా కదా, గూగుల్ మ్యాప్స్ లేదు మన దగ్గర, అంటే మ్యాప్ చూడడానికి ఇక్కడ లేదు. మనము హార్డ్లీ మన ఫోన్లోనే ఆడ ఈడ అడుక్కుంటా, లేకుంటే ఏదైనా ఆగాగి చూసుకుంటూ పోవాలని చెప్పి, సో అట్లనే వేసింది గూగుల్ ఈరోజు. బట్ ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లా ఈ కంట్రీ సైడ్ విలేజ్ సైడ్ చూడడం బాగానే ఉంది, కానీ దారి అయితే తప్పినాం మేము. ఇదైతే కాదు గోకర్ణకు పోయే రూట్. సో ये ब्लॉगिंग होता है तुम्हारा। ఫుడ్ తినేసిన, బ్లాగ్ చేయడం మర్చిపోయినా. మనీషా అంటుంది ఇది బ్లాగా, ఫుడ్ తినేటప్పుడు బ్లాగ్ చేయలేదు, ఫుడ్ తిని బిల్లు కట్టేటప్పుడు బ్లాగ్ చేస్తున్నాను. वैसे करना ही क्या था, बेकार सी मटन। इसीलिए नहीं दिखाया एक्चुअली, मैं इसलिए ब्लॉग शुरू ट्रैवलिंग करा. मींस नॉट फूड, ట్రావెలింగ్ మీన్స్ ओनली ट्रैवलिंग। సో ఇప్పుడు ఈ హెల్మెట్ పొద్దు నుంచి చెప్తున్నా కదా, ఫోటో ఏంటది, ఫోటోక్రోమాటిక్. సో మీకు ఫోటోక్రోమాటిక్ మ్యాజిక్ చూపిస్తాను. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది కదా, ఇది బయటికి పోగానే కూడా ఇట్లా బ్లాక్ అయిపోతుంది. హెల్మెట్ వైజర్ మొత్తం అంతా క్లియర్గా ఉంది, మొత్తం అంతా బయటగా ఉంది కదా. ఇప్పుడు ద మ్యాజిక్ బిగిన్స్. జస్ట్ 3, 2, 1. ఒక నిమిషం అండి, ఎండలోకి వెళ్ళాం మనం. ఎండలోకి వెళ్ళకముందే బ్లాక్ అయిపోతుంది చూడండి. ఎస్, దేర్ యూ గో. ఇట్లా ఎండ పడంగానే ఇది ఫోటోక్రోమాటిక్ ఇట్లా బ్లాక్ అయిపోతుంది. చూసారా, మొత్తం బ్లాక్ అయిపోయింది. అండ్ మనం ఒకసారి నీడలోకి వెళ్ళిపోయినాం అనుకోండి, మళ్ళీ వైట్ అయిపోతుంది. ఇదైతే నాకు చాలా పెద్ద డ్రీమ్. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇట్లాంటి హెల్మెట్ కావాలని చెప్పి నేను ఫైనలీ ఇది వేపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు బ్లాక్ అయిపోయింది కదా. మన లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా 116 కిలోమీటర్స్ ఉంది గోకర్ణకి, కానీ బెంగళూరు నుంచి గోకర్ణకి వచ్చే రోడ్ కూడా చాలా బాగుంది. గోకర్ణకి రీచ్ అయ్యే 150 కిలోమీటర్స్ మాత్రమే రోడ్ ఇట్లుంది, మిగతా అంతా కూడా హైవేనే. నాకు తెలిసి 4 అవర్స్లో మనం 300 కిలోమీటర్స్ కవర్ చేసుకున్నాం ఈజీగా. అండ్ ఇంకో 150 కిలోమీటర్స్కి 3 అవర్స్ చూపిస్తుంది. చానా 65, మాగాడ్ 18 అండ్ గోకర్ణ is 70 కిలోమీటర్స్. ఇంకా 1.5 hour. క్రేజీ హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి, అండ్ హెయిర్ పిన్ బెండ్స్ అనే ట్రాఫిక్ కూడా క్రేజీ ఉంది. సో గోకర్ణ 33 కిలోమీటర్స్ ఉంది, పంజిమ్ 158 కిలోమీటర్స్. అండ్ రేపు కూడా మనకు 120 కిలోమీటర్సే ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం, మనం ఇటు వెళ్ళిపోదాం. ఇక 33 కిలోమీటర్స్లో ఈరోజు మన డెస్టినేషన్ గోకర్ణ. ఫైనలీ వీ హ్యావ్ అరైవ్డ్. ఆల్మోస్ట్ యాక్చువల్గా ఈరోజు రైడ్ మనది గోకర్ణ అని చెప్పి అనుకోకండి, గోవానే అనుకోండి. 5:13 PM అవుతుంది. అండ్ మనము మార్నింగ్ కిतने बजे निकले थे अपन घर से? 7 बजे, 7 o'clockకి బయలుదేరాం మనం. అంటే ఆల్మోస్ట్ 9 hours 44 minutes చూపిస్తుండే, కానీ మనం 9 hours రీచ్ అయిపోయినాం. ఆహా స్వీట్. నాకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నా లోపల, ఏంటంటే మన ఇండియాలో ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఈజీగా నేను రీచ్ అయిపోతానేమో, అంటే ఇంత నడిపించిన తర్వాత అట్లా అనిపిస్తుంది. क्या बोलती? अपने भारत में एक कॉर्नर से दूसरे कॉर्नर तक हम लोग बाइक लेके इजीली रीच हो जा सकते. ఈ గోకర్ణలో ఫారినర్స్కి ఏం పను, ఇక్కడ ఫారినర్స్ చాలామంది ఉంటారు. ఏ కప్పడా బి బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గోకర్ణ టెంపుల్. ఆహా, పెద్ద పెద్ద రథాలు. మనది చిన్న రథం, దీనిదేమో పెద్ద రథం. ఓ, ఊరేగింపు అయిపోయిందా లేదా ఊరేగింపు కాబోతుందా? క్రేజీ. ఇదే టెంపుల్. उधर से ही कहते हैं. గోకర్ణల మెయిన్ టెంపుల్ ఇది. దీని లోపల ఉంటుంది, శిఖరం లాగా ఏముండదు అనమాట టెంపుల్, నార్మల్ ఇట్లనే ఉంటుంది. బా, ఇప్పుడైతే ఎవ్వరు లేరు. బాగున్నాయి టీ షర్ట్స్. అండ్ దిస్ ఈజ్ 1 more ఎంట్రీ. అండ్ ఇట్లా స్ట్రైట్ పోగానే మనకి
ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చాం చూడండి అసలు బా స్పైసెస్ కూడా వస్తున్నాయి. అండ్ వీ కేమ్ టు ద అరేబియన్ సీ. విచ్ వన్? Coming to Gokarna is completely unexpected. There is no planning, nothing. We just decided yesterday and we are here today. I think this is this way, right? Hi, Arabian Sea. సో కరెంట్లీ మనం గోకర్ణ రీచ్ అయిపోయినాం. అండ్ గోకర్ణ రీచ్ అయిన తర్వాత నా వెనకాల బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. మీరు కూడా ఒక కన్ను వేసుకోండి. ఈ బ్యూటిఫుల్ సన్సెట్ తోటి మన బ్లాగ్ కూడా ఇక్కడనే క్లోజ్ చేసాం. ఒక బ్యూటిఫుల్ రైడ్ తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఆస్వాదించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ మనకి ఒక కొత్త అడ్వెంచర్ వెయిట్ చేస్తుంది. రెస్ట్ తీసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. మేమున్న హోటల్ ఇంకా రేపటి అడ్వెంచర్ కోసం నెక్స్ట్ బ్లాగ్ తప్పకుండా చూడండి. ఈ బ్లాగ్ ఒకవేళ మీకు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతవరకు రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.